ప్రేమ ఓ మధురమైన అనుభూతి. ప్రేమకు కులమతాలు, ధనిక, పేద అనే తేడాలు ఏమీ ఉండవు. ఎల్లలు లేనిది ప్రేమ. ప్రేమను దక్కించుకునేందుకు ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారు. చివరకు ప్రేమించిన వారి కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా వెనుకాడరు. కానీ కొందరు మాత్రం ప్రేమించిన వారు దక్కలేదని ప్రేయసిని చంపేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారు. ప్రేమ పేరుతో యువతులను, మహిళలను వంచిస్తున్నారు. ప్రేమించమని వెంటపడి వేధిస్తున్నారు. ప్రేమోన్మాదుల అరాచకాలు రోజు రోజుకి మితిమరిపోతున్నాయి. కత్తులు, బ్లేడులతో దాడులకు తెగబడుతున్నారు. ఫోటోలు, వీడియోలతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ ఇలాంటి దారుణాలకు అడ్డుకట్టపడట్లేదు. ఇటీవల హైదరాబాద్లో ఓ యువకుడు తనను ప్రేమించిన అమ్మాయిని విదేశాలకు పంపించాడని ఆమె తండ్రిపై కాల్పులకు తెగబడ్డాడు. ఎయిర్ గన్తో కాల్పులు జరపగా ఆ యువతి తండ్రి గాయపడ్డాడు. ఈ సంఘటన మరొక ముందే మరో సంఘటన కలకలం రేపుతోంది. ఓ యువకుడు ప్రేమ పేరుతో బెదిరింపులకు దిగిన ఘటన వెలుగు చూసింది. తనను ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తానంటూ అమ్మాయిని బెదిరింపులకు గురిచేశాడు. ఈ ఘటన హయత్ నగర్లో చోటు చేసుకుంది. ఆ యువకుడి వేధింపులు తాళలేక యువతి హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధిత యువతి మాట్లాడుతూ, నాగార్జున సాగర్కు చెందిన విజయ్ కుమార్ అనే యువకుడు నన్ను ట్రాప్ చేశాడు. స్నేహంగా ఉన్న రోజుల్లో దిగిన ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేశాడని తెలిపింది. తన వెంటపడుతూ కాలేజీ వద్ద బస్సులో వెళ్తున్న క్రమంలో వేధింపులకు పాల్పడుతున్నాడని బాధిత యువతి వెల్లడించింది. బస్ స్టాప్లో బస్సు ఎక్కినప్పుడు కూడా బస్సు ఎక్కి బండెక్కి బస్ స్టాప్లో వచ్చినప్పుడు అందరి ముందట పరువు తీయడం, కాలేజ్ దగ్గరకు వచ్చి అందరి ముందట ఫ్రెండ్స్ ముందట కొట్టడం, బస్ స్టాప్లో ఎక్కుతావా ఇప్పుడు సస్తావా అని చెప్పి నన్ను బెదిరించడం, ఇట్లా చేస్తుంటున్నాను. తనను లవ్ చేయకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తానంటూ బెదిరిస్తున్నాడని వాపోయింది. అమ్మా నాన్నలను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. విజయ్ ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతూ తనను వేధిస్తున్నాడంటూ తెలిపింది. వెంటబడుతూ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపించింది. ఎప్పుడు ఏం చేస్తాడో అని భయంగా ఉన్నానంటూ బాధిత యువతి వాపోయింది. తల్లిదండ్రులు లేకుండా బయటకు వెళ్ళలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. చదువుకోలేక డిప్రెషన్కి గురవుతున్నానంటూ వెల్లడించింది. విజయ్ చేతిలో మరో 3 యువతులు మోసపోయినట్లు బాధిత యువతి తెలిపింది. అతడి నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. మరి ప్రేమ పేరుతో యువతిని వేధించిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.